దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటికి మనం ఆజ్ఞను బట్టి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే మనకు ఉన్నటువంటి ఆజ్ఞలు, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు, మనల్ని చేయమని చెప్పినటువంటివి, మనకు ఆదేశించినటువంటి ఆజ్ఞలు మనం చూసుకుందాము. అయితే ఆజ్ఞలు 10గా దేవుడు మనకి ఇవ్వటం జరిగిందనమాట. 10 ఆజ్ఞలని దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. అందులో మొట్టమొదటి ఆజ్ఞను మనం చూసుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే గనుక, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవాతి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని వాక్కు, ఆయన యొక్క ఆలోచన ఏంటంటే కనుక, ఐగుప్తు దేశంలో నుంచి, దాస గృహంలో నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని నేను విడిపించి తీసుకొని వచ్చాను. ఆయన లక్షణాలను బట్టి, ఆయన గుణాలను బట్టి ఆయన ఏకైక దేవునిగా, సత్య దేవునిగా రుజువుపరచడం జరుగుతుందన్నమాట. నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, మన హృదయాల్లో మనం దేన్నైతే ఇష్టపడుతుంటామో అదే మనకి దేవుడిగా అయిపోతుంది. ఈ రోజుల్లో మనం ఏ వ్యక్తినైతే ఆ దేవుని కంటే అధికంగా ఇష్టపడుతున్నామో, ఏ వ్యక్తినైతే దేవుని కన్నా అధికంగా మనం ప్రేమిస్తున్నామో అదే మన హృదయంలో దేవుడైపోతుంది. దేవుని కంటే మనం దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అదే దేవాతి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నాకన్నా నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు, నాకన్నా నువ్వు దేనికి విలువ ఇవ్వకూడదు, ఎక్కువ విలువ ఇవ్వకూడదు. మొట్టమొదటి స్థానం, ప్రథమ స్థానం నాదే అయి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పడం జరిగిందంటే కనుక, ఆయన యొక్క గుణ లక్షణాలు బట్టేసి అక్కడ ఆ మాట చెప్పడం జరిగింది. అయితే మనం ఆయన గుణ లక్షణాలు బట్టి చూసుకున్నట్టయితే కనుక, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం నుంచి మరి ప్రకటన గ్రంథం చిట్ట చివరి అధ్యాయం, చిట్ట చివరి వచనం వరకు కూడా ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన మనకై చూపినటువంటి ఆ త్యాగం, ఆ జాలి, అన్ని ప్రతి విధమైనటువంటి ప్రతి గుణ లక్షణాలు కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. ఆ గుణ లక్షణాలన్నీ మనం వ్యక్తిగతంగా కూర్చొని, మన ఒంటరిగా కూర్చొని ఆయన గుణ లక్షణాలు మనం ధ్యానించినప్పుడు నిజంగా ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఎంతటి ఉన్నతమైన దేవుడో, ఎంతటి గొప్ప దేవుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనము మరి కొన్ని విషయాలను బట్టి మనం చూసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, మరి 9వ వచనాలు అదంతా చూసుకున్నట్టు కనుక, అక్కడ ఏమని ఉంటుందంటే కనుక, ఆయన వెలుగై ఉన్నవాడు అని చెప్పేసి అని ఉంటుంది. ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్పేసానని, ఆయన వెలుగుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు అని చెప్పేసానని. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం దగ్గర మనం చూసుకున్నట్టు కనుక, అగాధ జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుతూ ఉంది. అయితే ఆయన మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే కనుక, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 3వ వచనంలో చూస్తున్నట్టయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడంట ఆయన దాన్ని చూసి ఏమని చెప్పాడంటే కనుక, వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అదే కలిగిన వెలుగు మరి మన జీవితాల్లో వెలుగుగా ఉంటుంది. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క వెలుగు చీకట్లో ఉన్నటువంటి మనల్ని, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితాలని వెలుగులోనికి నడిపించేదిగా ఉంటుంది. రెండోదిగా చూసుకునేది కనుక, ఆయన మార్గం, సత్యం, జీవమైన దేవుడు. ఆయన సర్వ సృష్టికి, సర్వ మానవాళికి, సర్వ మానవ కోటికి దేవుడు ఏమైనాడంటే కనుక మార్గం, సత్యం, జీవమైన దేవుడు. ఇంకా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, అలాగే రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా మనం చూస్తున్నాము. సర్వ ప్రపంచాన్ని ఆయన సృష్టించిన దేవుడిగా ఉన్నాడు. మరి వెలుగును సృష్టించింది ఆయన. మరి అలాగే భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి జీవిని, జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, సముద్రంలో ఉన్నటువంటి జలచరములను, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును, మరి అలాగే మనిషినైతేనేమి, ఈ ప్రతి దానిని, జీవం కలిగిన ప్రతి దాన్ని ఆయన సృష్టించిన వాడిగా ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే కనుక ఆయన కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే కనుక ఆయన కాపరిగా మనకు చూస్తున్నాడు. ఆయన నిజంగా ఒక వ్యక్తి, ఒక మనిషిని చక్కగా, ఒక మనిషి ఎక్కడైతే ఉంటే మంచిదో, ఎలా జీవిస్తే మంచిదో,
ఎలాగ జీవిస్తూ తన ఆత్మీయతను కొనసాగించుకుంటే మంచిదో ఆయన అటువంటి స్థితిలో ఒక మనిషిని ఎరిగి ఆయన నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడంటే గనక బలహీనమైనటువంటి గొర్రెలనంట ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. నడవలేనటువంటివి పసిపిల్లల్ని చిన్న పిల్లలైనటువంటి గొర్రెలంట ఆయన భుజాన్ని ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు. రోగం వచ్చినటువంటి ఆ గొర్రెల పట్ల జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. ఆరోగ్యం కలిగిన వాటిని ఆయన మరి ఒక పక్కకు తోలేసి బలహీనమైన వాటి గురించి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాడు. అయితే మన దేవుడు కాపరిగా, ఒక తండ్రి ప్రేమను చూపేవాడిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంకా చూసినట్లయితే కనుక విమోచకునిగా లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఇలా సువార్తలో చూసుకున్నట్లయితే ఆయన మనిషిని తన పాపాల నుంచి విమోచించిన వానిగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఆయన బలవంతుడిగా మనం ఉన్నాడనమాట. హోషేయ గ్రంథం చూసినట్లయితే కనుక 13వ అధ్యాయం 14వ వచనంలో కనుక ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన చాలా బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే కనుక ఒక్క రాత్రిలోనే 185,000 మంది శత్రువులను సంహరించగలిగినటువంటి శక్తిమంతుడు అనమాట. ఎంత చాలా బలవంతుడు, సర్వ భూ ప్రపంచాన్ని మోస్తున్నటువంటి దేవుడు ఆయన, అంతటి బలవంతుడైన దేవుడు. ఇంకా మనం ఇంకా చూసినట్టు కనుక ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ప్రేమతో నింపబడిన దేవుడుగా ఉన్నాడు. ఆయన స్వరూపమే ప్రేమ, ఆయన చూపులోనే ప్రేమ, ప్రతి విషయంలో ఆయన నడిచే నడకల్లో ప్రేమ, ఆయన మాటల్లో ప్రేమ, ప్రతి విషయంలో ఆయన నుండి ప్రేమ అనబడేటువంటిది మరి పెళ్ళుపుకుతూ ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకని దేవాతి దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేసానని. నిజంగా ఎన్ని గుణ లక్షణాలు దేవుడు కలిగి ఉన్నాడంటే కనుక ఆయన శక్తిమంతుడు, ఆయన పవిత్రపరచు దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన ప్రతి విషయంలో మనల్ని కనికరించే దేవుడు, దయ చూపే దేవుడు, క్షమించే దేవుడు, పరిశుద్ధపరచు దేవుడు, ఇలాగ మనల్ని రక్షించే దేవుడు, మనల్ని అభిషేకించే దేవుడు అని ప్రతి విషయంలో కూడా ఆయన గుణ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఎంతో ధన్యత మనకి. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం చాలా ధన్యులమై ఉంటున్నాము. నిజంగా ఈ దినాన దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ హృదయంలో, నీ యొక్క జీవితంలో అది విగ్రహంగా మారిపోతుంది. అదే నీ జీవితంలో దేవుడిగా మారిపోతుంది, అదే నీ జీవితంలో దేవతగా మారిపోతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేసానని. అయితే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే కనుక మనం దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి, ఆ తర్వాత తల్లిదండ్రులకి, తర్వాత భార్యకి కావచ్చు, భర్తకి, బిడ్డలకు కావచ్చు, గురువులకు కావచ్చు, ఎవరికైనా కానీ ఆ తరువాత స్థానం అనమాట. మనం మొట్టమొదటి స్థానం కేటాయించి ఆ విలువను ఎవరికి ఇవ్వాలంటే కనుక మన దేవునికి ఇవ్వాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మనం చూసాము ఇప్పుడు దాకా ఆయన గుణ లక్షణాలు మొత్తం చూసాము. ఇంకా ఎన్నెన్నో గుణ లక్షణాలు, అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దేవుడు ఆయన, ఆకాశ మహాకాశాలను సృష్టించిన దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు, నీటి మీద నడిచిన దేవుడు. ఇలా మనం చదువుకుంటూ చూస్తూ పోతే గనక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటకు వివరణ చూసుకుంటూ పోతే మన జీవిత కాలం సరిపోదు. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే గనక ఈ రోజు నుంచి మనము మన హృదయాల్లో మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. ప్రథమ స్థానాన్ని మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నేను నిన్నే ప్రేమించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే సేవించాలి, నిన్ను తప్పనిచ్చి మరి నేను దేనిని ప్రేమించకూడదు, నిన్ను తప్పనిచ్చి మరి నేను దేన్ని ఆరాధించకూడదు, నిన్ను తప్పనిచ్చి నేను దేని వైపు కూడా చూడకూడదు, మొట్టమొదటిగా నేను నిన్నే ప్రేమించాలి యేసయ్యా అని చెప్పేసానని మనం దేవుణ్ణి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒక తీర్మానం తీసుకోవాలి, ఇప్పటి నుంచి నేను నిజంగా నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా అని చెప్పేసని. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి ప్రేమించి చూడు. నీ జీవితంలో ఆయన, నీ జీవితంలో కలిగే మార్పుని, నీ అంతరంగ జీవితంలో కలిగే మార్పుని నీవే గ్రహించగలుగుతావు, నీవే గమనించగలుగుతూ ఉంటావు. అలా చేసినట్టు గనక నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది, నీ జీవితంలో చాలా మార్పును చూడగలుగుతూ ఉంటావు. అటువంటి జీవితం మనందరం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్.